తెలుగు నేల పులకించింది. తెలుగువారు సగర్వంగా కాలర్లు ఎగురవేసే మహోన్నతమైన క్షణం ఇది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ పులకరించి పరవశించే మహత్తరమైన సుదినం ఇది. ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ను మెగాస్టార్ చిరంజీవి గారికి కొద్ది క్షణాల క్రితం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాగా భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 331 మంది మాత్రమే ఈ అవార్డును అందుకోవడం ఒక విశేషం కాగా, ఈ అవార్డును అందుకున్న అతి తక్కువ మంది లివింగ్ లెజెండ్స్ జాబితాలో మెగాస్టార్ ఒకరు కావడం గమనార్హం. ఆగస్టు 22, 1955వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన చిరంజీవి 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి 1983లో రిలీజ్ అయిన ఖైదీ చిత్రంతో నంబర్ 1 హీరో అయ్యారు. అటు పిమ్మట 10 ఇండస్ట్రీ హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ను ఇచ్చి తెలుగు సినిమా దశ దిశను మార్చారు. నవరసాలతో కూడిన అద్భుతమైన నటన, డాన్సులు, ఫైట్స్ అన్నీ కలగలిపిన ఏకైక ఆల్రౌండర్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి గారేననే విషయంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. కాగా అక్టోబర్ 2, 1998న చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకును నెలకొల్పిన చిరంజీవి సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేస్తూ వచ్చారు. కోవిడ్ టైంలో వేలాది మంది సినీ కార్మికులను సిసిసి ఫండ్ రైజింగ్ ద్వారా ఆదుకోవడం మాత్రమే కాక ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పి కోవిడ్ బాధితులను ఆదుకున్నారు. వెరసి సేవా కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు వందలాది కోట్ల రూపాయలను వెచ్చించిన చరిత్ర చిరంజీవి గారిది. ఇకపోతే చిరంజీవి గారు సాధించిన అవార్డులు, రివార్డులు, పురస్కారాలకు లెక్కే లేదు. 2006వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు, 2022లో ఐఎఫ్ఎఫ్ఐ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు, 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ మాత్రమే కాక 7 ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులను, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును, 3 నంది అవార్డులను అందుకున్నారు మెగాస్టార్. తన అసమాన నటనా కౌశలం ఒక ప్రక్క, మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా భారీగా చేస్తున్న సేవా కార్యక్రమాలు మరో ప్రక్కగా ప్రకాశిస్తున్న చిరంజీవి గారు ఏ అవార్డుకైనా అర్హులు, భారతరత్నతో సహా. ఆ అవార్డు అందుకునే సుదినం కూడా వస్తుందని ఆశిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మవిభూషణుడైన శుభ సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది పాలిసినీ.